అస్సలు ఇలా జరుగుతదని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయితే ఫీల్ అయ్యాను. కానీ ఏం చేస్తాం, మొత్తానికి ఇలా జరిగిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మా మసీద్లో మా సీనియర్ కరీం భాయ్ అయితే ఇఫ్తారీ దావత్ ఇస్తున్నారు. బ్లాగ్ తీద్దాం అనుకున్న నేను చాలా లేట్ అయిపోవడంతో చాలా డిసప్పాయింట్ అయితే ఫీల్ అయ్యాను. అయినా సరే పర్లేదు, నేను వెళ్ళే టైంకి కరెక్ట్గా బిర్యానీ దమ్ముకైతే పెట్టారు. చూస్తున్నారుగా బిర్యానీ నుంచి ఆ స్మోక్ ఎలా వస్తుందో. మీకు వీడియోలో స్మోకే కనబడుతుంది, కానీ ఆ బిర్యానీ ఫ్లేవర్, ఆ అరోమాకి అయితే పిచ్చ మ్యాడ్ అయిపోయా. ఇంకా మా మహబూబాయ్ అయితే ఒక్కసారిగా బాహుబలిలో ప్రభాస్ లాగా అయితే మారిపోయారు అనమాట. కిందున్న వాటర్ ప్యాకెట్ బస్తాలన్నీ కూడా తెచ్చి పైన పెట్టేశారు. ఇంకా మా మహబూబాయ్ అయితే నేను పెద్ద వైల్డ్ ఫైర్ అని చెప్పేసి కట్టా మొత్తం తీసుకొని అట్లా వేడివేడిగా డబ్బాలో పోసుకొని ఏదేదో చేస్తున్నాడు. ఫైనల్లీ పిల్లలందరూ అయితే దావత్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా మా కరీం భాయ్ వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ ఒక పాజిటివ్ వైబ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మా సీనియర్స్ అందరూ వడ్డించడంలో చాలా బిజీ అయిపోతే నేను వీడియో తీసుకోవడంలో బిజీ అయిపోయాను. ఫైనల్లీ నేను కూడా మా బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పి ఒక ప్లేట్ తీసుకున్నా. టేస్ట్ అయితే సూపర్బ్. పిల్లలందరికైతే చాలా బాగా నచ్చింది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా నచ్చింది. మీకు మా నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ టీం అని చూపిస్తా. ఆ టీం ఇదే. మా టీం గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద టైప్ వెబ్ సిరీస్ తీయాలి. ఇగోండి ఈ పెద్ద మనిషి బాడీ గార్డ్ అనమాట. లోనకి ఎవరు రానియకుండా అక్కడ కాపలా కాస్తున్నారు. ఇంకా మీకు చెప్పాను కదా, ఇదే మా నెక్స్ట్ జంజీ టీం. మా ఓళ్ళు అల్లరితో పాటు పని కూడా ఎక్కువగానే చేస్తారు. అందుకే వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోయే సెహరీ వీడియో మీరు చూడాలనుకుంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.